చెట్టుగా మనం గమనిస్తున్నాం. జూన్ మాసంలో కనబడాలి అలాగా. జూన్ మాసంలో ఆకులతో పాటు పండ్లు కనబడాల్సినటువంటి ఈ చెట్టు ఏప్రిల్ మాసంలోనే పండ్లు కూడా ఉన్నట్టుగా మోసగిస్తున్న చెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తున్నటువంటి చెట్టు. మన పరిభాషలో చెప్పాలంటే వేషధారి చెట్టు. ఏమా క్రైస్తవ పరిభాషలో చెప్పాలంటే ఏ చెట్టు చెప్పండి? వేషధారి చెట్టు. దేవుడు వేశ్యలనైనా క్షమిస్తాడట, వేషధారులను క్షమించడని దేవుని యొక్క పాస్టర్లు సేవకులు చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి తేడాగా ఉన్నటువంటి చెట్టు నువ్వు వెచ్చగానైనా ఉండాలా, చల్లగానైనా ఉండాలి, నులివెచ్చగా మాత్రం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తేడాగా ఉన్న చెట్టు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే శపిస్తున్నాడు, నీ పండ్లు ఎవరును తినకుందురుగాక. ఆ పండ్ల వల్ల ఏదో కీడుంది, ఆ పండ్ల వల్ల ఏదో వ్యాధులు రోగాలు ఉన్నాయి, ఆ పండ్ల వల్ల ఏదో మరణం ఉంది, ఏదో చావు ఉంది, ఏదో నాశనం ఉంది. కనుక యేసు ప్రభువారు మానవ జాతి మీద ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక ఆయన వెంటనే ఆ యొక్క అంజూరపు చెట్టును శపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన ప్రేమను ఒకసారి మనము దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన ఒక ఉపమానం చెప్తాడు అక్కడ. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ద్రాక్ష తోట యజమాని తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంటే, తోటమాలి ఆయన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇదిగో మనందరము కూడా అంజూరపు చెట్టును పోలి ఉన్నాం. పాత నిబంధనలో అంజూరపు చెట్టును పోలిన వారు ఇశ్రాయేలీలు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము కూడా అంజూరపు చెట్టును, అంజూరపు పండ్లను పోలినటువంటి వారము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే తండ్రి అయిన దేవుడు 3 సంవత్సరాల నుంచి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచూ వచ్చుచున్నాడు. ఒక అంజూరపు చెట్టు ఫలాలు ఫలించాలంటే కనీసం 3 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ 3 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ చెట్టున తండ్రి అయిన దేవుడు ఫలాలు వెతుకుచూ వస్తూ ఉన్నాడు. ఒక్క ఫలము కూడా కనిపించడం లేదు. వెంటనే తోటమాలితో చెప్తున్నాడు, ద్రాక్ష తోటమాలితో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్తున్నాడు? ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడట? అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఫలాలు లేనటువంటి చెట్ల లాంటి మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాడు. వేషధారులుగా ఫలాలు ఫలించినటువంటి ఈ యొక్క క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు, అయ్యా, నశించుట మాకు ఇష్టం లేదు, తండ్రి అయిన దేవా, ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఈ సంవత్సరం కూడా ఉండనేమో, మేము చేయాల్సింది మేము చేస్తాం అని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన అందరి నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మనం నమ్మినటువంటి మన దేవుడు. ఎవరినో నశించుట ఆయనకి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఫలాలు ఫలించాలా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు.
మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులైనటువంటి మనందరికీ కూడా హెచ్చరిక, ఫలాలు ఫలించాలి. ఫలాలు అవి కూడా ఏ ఫలాలంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలా. ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. ప్రతి వారి మెడ దగ్గర కత్తి అలాడుతుంది, జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరైనటువంటి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే పాస్టర్లనైనా ఆ కత్తి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విశ్వాసులమని అనుకుంటున్నటువంటి వారినైనా సరే కత్తి వేలాడుతుంది, ప్రియమైన గొడ్డలు వేలాడుతుంది. మనందరం కూడా జాగ్రత్త పడాలి. ఫలాలు ఫలించాలి. ఫలాలు ఫలించడానికి మనవంతు మనం తోటమాలికి మనవంతు మనం సహకరించాలి. తోటమాలి చేయని ప్రియమైన దేవుని బిడ్డల కృషి అంటూ లేదు. కృషి చేస్తూ ఉన్నాడు, వేయాల్సినటువంటి ఎరువు వేస్తున్నాడు, పట్టాల్సినంత నీరు పడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చుట్టూ కూడా తవ్వి ఎరువు వేయమట్టుకు వేస్తూ కృషి చేస్తూ ఉంటుండగా మనము వాటిని స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఆ సారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలాలు ఫలించాల్సిన అవసరత మన మీద ఉందనేటువంటి విషయాన్ని ఈ వచనాలు మనకి గుర్తు చేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమగల యేసయ్యో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఉండనేమో బతిమలాడుకుంటున్నాడు యేసయ్య. ఇక్కడ ఉన్నటువంటి నిన్ను బట్టి, నన్ను బట్టి, మనందరిని బట్టి తండ్రి అయిన దేవుని బతిమలాడుతున్నాడు. అయ్యా, ఈ సంవత్సరం ఉంచయ్యా, ఈ సంవత్సరం నేను చేయగలిగిన కృషి నేను చేస్తానయ్యా. ఫలించినా సరే ఏమంటున్నాడు, ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్తున్నటువంటి మాట మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇర్మియా గ్రంథము ఇలాంటి పరిస్థితి వస్తుందని దేవుడు ముందుగానే ఎరిగి ఈ ప్రవచనాన్ని చెప్పి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లునో, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లునో, ఆకులు వాడిపోవునట్లునో నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదికి వచ్చు వారిని నేను అలాగున పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి మనందరి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. ద్రాక్ష చెట్టున ఫలాలు లేకుండానట్లునో, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లునో, ఆకులు వాడిపోనట్లు నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. ఎందుకని యేసయ్య ఆ మాట చెప్తున్నాడు? మన పాపాలను బట్టే కదా, మనం ఆయన మాట వినకుండుటను బట్టే కదా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన అంటాడు, ద్రాక్షావళి నేను, తీగలు మీరు నా యందుంటే నేను మీ యందుంటే ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు. మీరు ఫలించుట వలన మీరు నా శిష్యులని ఎరగబడతారు. యేసు ప్రభు వారి శిష్యులమని మనం ఎలా తెలియబడతామంటే ఫలించుటను బట్టి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుటను బట్టి మనం ఆయన శిష్యులమని ఎరగబడుతున్నాం అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలించడం లేదంటే ఆయనలో ఉండడం లేదు. వేషధారులమై ఉంటున్నట్టుగా నటిస్తున్నాం, ఉండకపోతూ ఉన్నాం. ఆదివారాన్న 2 గంటలు చాలా భక్తిగా మనం ఉంటున్నాం. ఆదివారం 2 గంటల తర్వాత ఇంటికి వెళ్ళి మనం చూసేటువంటి సీరియల్ ఏమిటి, మనం చూస్తున్నటువంటి సినిమాలు ఏంటి, అల్లరితో కూడిన ఆటపాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో మిళితమైపోతున్నాం, లోకాన్ని సంఘంలో కలిపేస్తున్నాం, సంఘాన్ని లోకంలో కలిపేస్తూ ఉన్నాం. ఫలించాలంటే ఎలా ఫలిస్తాం చెప్పండి? ప్రతి ఒక్కరి మెడన కత్తి ఎలాడుతుంది, జాగ్రత్త. ప్రతి ఒక్కరి మెడన ప్రియమైన దేవుని బిడ్డలారా గొడ్డలి వేలాడుతూ ఉంది. ఫలించినా సరే ఇప్పుడే కాబట్టి జాగ్రత్త పడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేషధారణ అనే దాన్ని మనం అదేంటంటమ్మా, పులిపిండి. ఏంటంట? పులిపిండి. ఒక్కరు కానీ కలిగి ఉన్నారంటే పక్కన వాళ్ళను కూడా చెడిపేస్తా పోతాం, పులి చేస్తా పోతా ఉంటాం. కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని మనం తీసేసుకోవాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ముందుగానే ఈ ఇర్మియా గ్రంథంలో ఈ మాటలు రాయబడడం మనం గమనిస్తున్నాం. అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండా ఉన్నాయి. క్రైస్తవ విశ్వాసులు ఫలించాల్సిన మారు మనసు తగినటువంటి ఫలాలు ఈరోజు క్రైస్తవులలో కనబడడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. గాడ్ టేక్స్ డిలైట్ ఇన్ షోయింగ్ మెర్సీ, హీలింగ్, సేవింగ్. దేవుడు మనందరి ఎడల ఆయన తన దయనో కృపనో చూపిస్తున్నాడు. ఎందుకంటే మనం స్వస్థపడాలా, మనం ఫలించాలి, మనం రక్షించబడాలని ఆయన తన కృపను మన ఎడల చూపిస్తున్నాడు. ఆయన కృపను చూపుటలో ఆనందించు దేవుడై ఉంటున్నాడు. ఏమో అంతేనా? దేవుడు ఎలాంటి దేవుడు? కృపను అనుగ్రహించే విషయంలో ఆనందించే దేవుడు. ఆయన కృపనిచ్చే విషయంలో ఆనందించే దేవుడు. కృప ద్వారా మనం రక్షించబడాలి, కృప ద్వారా మనం ఫలాలు ఫలించాలి, కృప ద్వారానే ఆత్మఫలాలు ఫలము ఫలించాలి. ఆత్మఫలాలు అనకూడదండి, ఆత్మఫలం. ఏమో అంతేనా? ఆత్మఫలాలు అని చెప్పి మనం తెలియకుండా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఆత్మఫలాలు కాదు, ఆత్మఫలము. ఆత్మఫలములు ఉన్నటువంటి ఆ 9 తొనలు. కమలా పండు తెలుసు కదా మీకు? పండు, కమలా పండు ఒక్కదాన్ని పట్టుకొని పండు అంటామా? అన లోపల ఉన్న తొనలు ఉన్నాయి, అవి 9. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆత్మఫలము మనం ఫలించాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభు మన అందరి ఎడల కృపను చూపించడానికి, మనం స్వస్థపరచడానికి, మనం ఫలించేటట్లుగా చేయడానికి, మనలను రక్షించేదానికి ఆయన ఎప్పుడు కూడా సంతోషిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినినేడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు, మంచి ఫలాలు ఫలిస్తారు. ఆయన మాట వింటేనే మంచి ఫలాలు, ఆయన మాట వింటేనే మారు మనసుకు తగిన ఫలాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, మన మధ్య ఉన్నటువంటి వివాదాన్ని తీర్చుకుందాం, రండి నా ఎదుక రండి. ఎక్కడెక్కడికో పోతే మీకు ఏయో ఫలాలు వస్తాయి, అన్యాయ ఫలాలు వస్తాయి, అక్రమ ఫలాలు వస్తాయి, అవినీతి ఫలాలు వస్తాయి, లంచగొండి ఫలాలు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫలాలన్నీ కూడా మరణానికి నడిపిస్తాయి, విషతుల్యపు ఫలాలు అవి. అలాంటి ఫలాల ఫలింపు మీకు అవసరం లేదు. మారు మనసుకు తగిన ఫలం నేను మీకు ఇస్తా. నీకు నాకు ఉన్నటువంటి వివాదం ఉంది, పాపపు వివాదం. అది ఆ వివాదాన్ని తీర్చుకోవడానికి నా ఎదుకు రండి, నేను తీర్చేస్తాను అని ప్రభువారు ఇక్కడ పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమ్మతించి ఆయన మాట వినినేడల భూమి యొక్క మంచి పదార్థములను మనము అనుభవిస్తామని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా చదువుతాం. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. చేయగలిగిన కృషి చేస్తూ ఉన్నాడు. మనం మంచి పండ్లు కాయాలని,
మరు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని, ఆత్మఫలం ఫలించాలని, విశ్వాస ఫలం ఫలించాలని దేవుడు మనకు చేయదగినంత కృషి ఆయన చేస్తూ ఉంటుండగా మనం ఏం కాస్తున్నామట? కారు ద్రాక్షాలు కాస్తున్నామని ఆయన వాపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ఫలాలు గాయాలని ఆయన ఎదురు చూస్తుండగా, ఆయన సంతోషంగా ఎదురు చూస్తుండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం కాస్తున్నామట? కారు ద్రాక్షాలు కాస్తున్నామట. ఎంత బాధ అండి! ఆశించిన పంట చేతికి రాకపోతే ఎంత బాధ, ఆశించిన ఫలాలు రాకపోతే ఎంత బాధ. టమోటాలు బాగా పండేటువంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పంట చేతికొచ్చే సమయానికి అవి చేతికి రాకపోతే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. కాబట్టి ఫలాలు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిలో కూడా ఫలాలు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ ఫలాలు మనం ఇవ్వకపోతే, ఆ ఫలాలు ఫలించకపోతే ఆయన చాలా బాధపడతాడు, వాపోతాడు అనేటువంటి విషయాన్ని ఈ వచనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో మనం గమనిస్తే 10వ వచనం నుంచి చదువుకుందాం. ఏమా? వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చినము ఉండును. నిష్ఫలముగా నా ఎదుకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఫలించడానికి దేవుడు చేస్తున్నటువంటి ఏర్పాటు ఆయన నోట నుండి వచ్చుచున్న వాక్యం. ఈ వాక్యము నా మాట విని సమ్మతించిన ఎడలా మీరు మంచి పదార్థములను భుజిస్తారు. నా మాట నా నోట నుండి వచ్చును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. అయితే మనం ఆ అనుకూలమైనటువంటి విషయాలను నెరవేరుస్తున్నామా? దేవుడు కోరుకుంటున్నటువంటి ఫలాలు మనం దేవునికి అందిస్తున్నామా లేదా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనల్ని ఫలభరితం చేస్తుంది. దేవుని వాక్యాన్ని అనుదినం నేను 1 అధ్యాయం చదువుతున్నాను, 2 అధ్యాయాలు లేకపోతే 5 అధ్యాయాలు చదువుతున్నాను అన్న రీతిలో మనం పోటీలు పడాలి. ఏమా? పాటలు పాడే విషయంలో ఉన్న పోటీ వాక్యం విషయంలో వస్తుందా చెప్పండి. నేను బాప్టిస్ట్ కాకపోయినానండి, నేను చూస్తుంటా. పాటలకు ఉన్నంత పోటీ వాక్యానికి వస్తుందా చెప్పండి. సంఘాల్లో వస్తున్నటువంటి గలిబిలికి పాటలే కారణం అండి. ప్రతి సంఘంలో పాటలే. వాక్యంలో పోటీ పడాలా? హల్లెలూయా, హల్లెలూయా. పాటల కోసం వెచ్చించి యూట్యూబ్లో విని 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 గంటలు గంటలు నేర్చుకొని ఇక్కడ అందరికీ కనబడాలని మనం పాడుతున్నామే. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యానికి ఎంత సమయం వెచ్చిస్తున్నా? బాప్టిస్ట్ సంఘాల్లో పాటలకి అర్ధగంట అయితే వాక్యానికి 40 నుంచి గంట సమయం. ప్రియమైన దేవుని బిడ్డ, ఎక్కడైనా కూడా దేవుని వాక్యం అండి ఫలింపజేస్తుంది. ఫలాలను ఇచ్చేటువంటి వాక్యము దేవుని యొక్క వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఎంత చదువుతామో, దేవుని వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తామో అంత ఫలభరితులమవుతాం. నేను పనిచేసే ప్రతి సంఘంలో కూడా నేను సంఘస్థులకి చెప్తాను, రోజుకి 5 అధ్యాయాలు చదవండి. తర్వాత 1 నెల తర్వాత 2 నెలల తర్వాత నాకు మరలా చెప్పండి, మీరు అనుకున్న కార్యాలు జరుగుతున్నాయా లేదా అని అడిగితే, పాస్టర్ గారు నువ్వు చెప్పింది నిజమే పాస్టర్ గారు. మనం ఏం చేస్తున్నాం? క్యాలెండర్లోకి వచ్చినాం, గబగబాలో రెడీ అయిపోయి గబగబాలా వచ్చినాన్ని చదువుకొని వెళ్ళిపోతున్నాం. లేకపోతే బైబిల్ ఇట్లా మూసున్న బైబిల్ ఇట్లా తీసి చూసుకొని ఇట్లా వచ్చినవే వెళ్ళిపోతున్నాం. ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయండి చెప్పండి. మీకు కూడా నేను చెప్తున్న సలహా, రోజుకి 5 అధ్యాయాలు చదవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకున్న కార్యాలు జరగకపోతే నేను మీకు మరలా కనపడను, దేవుణ్ణి అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నిష్ఫలముగా మరలదు అక్కడికి. వాక్యము తన కార్యం చేస్తుంది. వాక్యము మారు మనసుకు తగిన ఫలాలు ఫలింపజేస్తుంది కనుక
దేవుని వాక్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. పాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా అది కూడా అవసరమే. ప్రియమైన దేవుని బిడ్డలారా పాటలు కూడా అవసరమే, కానీ వాక్యం ఇంకా అవసరం. దేవుడు అంటాడు, నీవిచ్చిన నీ నామం అంతటి కంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నీ వాక్యాన్ని ఎన్నట్లేరు మీరు ఇంకా అది నీ వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నావు. దేవుని నామము కంటే కూడా దేవుని వాక్యాన్ని గొప్ప చేస్తున్నాడట దేవుడు. అర్థమవుతుందా? గొప్ప వాక్యం అండి. ఈ గొప్ప వాక్యాన్ని ఉపయోగించుకొని ఫలభరితులు అవ్వాలని నేను దేవుని సేవకుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మరొక వచనం యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు ఏమా మరణమగుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దుష్టులు మరణమునందుట చేత నాకు సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన సరిదిద్దుకుంటే చాలు. అదేనండి ప్రవర్తన, సత్ప్రవర్తన ఫలం అది. ప్రియమైన దేవుని బిడ్డారు, మన మంచి ప్రవర్తన మన మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. కాబట్టి మంచి ప్రవర్తన కలిగినటువంటి వారంగా మనం ముందుకు వెళ్ళి దేవునికి ఫలాలు అందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును. ఎంత ప్రేమో చూడండి. ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును, అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును, సెబాయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును. నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత ప్రేమ కలిగిన దేవుడుగా ఆయన మాట్లాడుతున్నాడో మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఎఫ్రాయిము నేను ఎట్లు నిన్ను విడిచిపెడతాను. ఫలాలు ఫలించని క్రైస్తవ విశ్వాసులారా, ఇదిగో మీరు ఫలాలు ఫలించడం లేదు, నేను ఎంతకు విడిచిపెడతాను. నా వంతు నేను కృషి చేస్తూ ఉన్నా. ఈ సంవత్సరం కూడా ఉండి నీవు తండ్రి, ఈ సంవత్సరం కూడా ఉండి నీవు తండ్రి, ఈ సంవత్సరం ఫలాలు ఫలిస్తాయేమో, ఈ సంవత్సరం ఫలాలు చక్కగా వస్తాయేమో, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు తండ్రి అని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి నిన్ను గురించి నన్ను గురించి ఆయన విజ్ఞాపన చేస్తూ వస్తున్నాడు. నేను ఎట్లు నిన్ను మరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా నేను నిన్ను ఎట్లు విసర్జిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఒకసారి 2 సార్లు 3 సార్లు ఫలాలు ఫలించడం లేదని వెంటనే శపించే దేవుడు కాదు. ఆయన చాలా మార్లు చూస్తాడు. ఎన్ని మార్లు గద్దించినను లోబడనొలని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్ని మార్లు అంటే చెప్పలేము. 100 మార్లు, 1000 మార్లు, ఎన్ని మార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఎంతో ప్రేమించే దేవుడు. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం అవ్వచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు. అంత ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డ ఎన్ని మార్లు అయినా మన ఫలాలు ఫలించాలని, మారు మనసు తగిన ఫలాలు ఫలించాలని ఆయన కృషి చేస్తూనే ఉన్నాడు. ఒక్కసారి ఫలించలేదనో 2 సార్లు ఫలించలేదనో మనల్ని తోసేసే దేవుడు కాదు. ఆయన ఫలాల కోసం, ఫలాలు ఫలించడం కోసంగా ఆయన వాక్యాన్ని పంపిస్తున్నాడు. ఆయన వాక్యము మరలదంట, నిష్ఫలముగా మరలదు. ఖచ్చితంగా ఫలాలు ఫలించే అది మనల్ని ఫలాలు వచ్చేటట్టుగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన విడువడు ఎడబాయడు. ఆయన విడువడు ఎడబాయని దేవుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అటు దేవుని ప్రేమను మనం నిర్లక్ష్యం ఎప్పుడు కూడా చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా మన ఫలాలు మనం ఫలించడానికి ఆయనకి మనము అప్పగించుకోవాలి. ఆయన కార్యాలు మనలో జరిగేటట్లుగా మనము ఆయన చేతులకు అప్పగించుకోవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము
28 నుంచి కూడా చదువుదాం. 28 ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీరు అనుకున్న కార్యాలు మీకు జరిగితే ఎంత నెమ్మది, మీరు అనుకున్న ప్రార్థన మీకు ఫలిస్తే ఎంత నెమ్మది, ఎంత విశ్రాంతి. ఎవరెవరి దగ్గరకు పోయి రికమెండేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరెవరి కాళ్ళలో పట్టుకోవాల్సిన అవసరం లేదు. యేసయ్య కాళ్ళు పట్టుకుంటే చాలు. హల్లెలూయా. యేసయ్యకి చెప్పుకుంటే చాలు. యేసయ్య అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, ఫలాలు ఫలించని సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, నెమ్మదినిస్తా. మొదట మీరు నా రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనం లోకమంతా వెతికేసి ఎక్కడ వీలు కాకపోతే అప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని అడుగుతుంటివి. అప్పటికి ఉన్న పుణ్యకార్యం కాలం పోయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని ప్రయత్నాలు చేసేసి చివరికి దైవ ప్రయత్నానికి వస్తే ఏం లాభం చెప్పండి? మొదటి ప్రయత్నమే మనం దేవుడి దగ్గర మనం ప్రారంభం చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి ఫలాలు మనం ఫలిస్తాము. మొదట ఆయన దగ్గరికి రావాలి మనం. మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుదును. భ్రష్టులైన పిల్లలారా నా ఎదుకు రండి, నేను మిమ్మను బాగు చేస్తా. ఏమా అంటున్నాడా లేదా యేసయ్య? భ్రష్టులైన పిల్లలారా నా ఎదుకు రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? బాగు చేస్తా. లోకం బాగు చేయదు, అపవాది బాగు చేయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము, అపవాది, సైతాన్ వీళ్ళందరూ కూడా మన నాశనాన్ని కోరుకునేటువంటి వారు. యేసయ్య మాత్రమే మన బాగు కోరుకునే ఏకైక వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ఫలాలు మనం ఫలించాలంటే ప్రభు దగ్గరికే రావాలా. అప్పుడు మీరు విశ్రాంతి నొందుదురు, నెమ్మది నొందుదురు, సుఖముగా గడుచు సంవత్సరాలు మీరు అనుభవిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము నా దగ్గర లేదు. ఎంత సమయం అండి సార్? ఎంతండి? 9 అయిపోయిందా? దాటిందా? 8:45. ఓకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక 5 నిమిషాలు ముగిచ్చేస్తా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా, యెరూషలేమా, ఏమా? ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును. ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఇంటిని కానీ మీరు వెళ్ళకపోతిరి. ఫలాలు ఫలించడానికి నేను చేయని కృషి అంటూ లేదు. నేను కృషి చేస్తూ నా సేవకులను కూడా మీ దగ్గరికి పంపిస్తున్నా, నా ప్రవక్తలను మీ దగ్గరికి పంపిస్తున్నా. ఇదిగో మీరు వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తే ఏం ఫలాలు ఫలిస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యే వాపోతున్నటువంటి మాటలు ఇవి. యెరూషలేమా, యెరూషలేమా 2 సార్లు అంటున్నాడంటే ఎంత ప్రాధాన్యం కలిగినటువంటి విషయమో అనండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును. ఉండుదానా, అయినప్పుడు కూడా నేనేం చేస్తున్నాను? కోడి తన రెక్కల క్రిందకి ఏమా పిల్లలను ఎలాగో చేర్చుకున్నానో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు. ఎన్ని మార్లమ్మా? 100 మార్లా? 1000 మార్లా? ఎన్ని మార్లు? ఎంత ప్రేమ అండి యేసయ్యది. నువ్వు యేసయ్యని దూషిస్తున్నా, యేసయ్య సేవకులను నువ్వు తిడుతున్నా, కొడుతున్నా, ఎంత ఓర్పు అండి ఆయనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఓర్పు. ఎలాగైనా సరే నువ్వు ఆయన రెక్కల కిందకి రావాలా, నువ్వు బాగుపడాలా, నువ్వు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలన్న ఉద్దేశంతో ఆయన తన రెక్కల కిందకి పిలుస్తూ ఉంటే నువ్వు వెళ్ళకపోతివి, నువ్వు రాకపోతివి, గద్ద దనుకోబోదు. ఏమా బయట ఉంటే కోడి పిల్లల సంగతి ఏందమ్మా?
గద్ద దనుకోబోద్ది, కాకులు దనుకోబోతాయి, కుక్కలు నాటగరుచుకొని వెళ్ళిపోతాయి. క్రూర మృగాల బారిన పడిపోతాం. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు నీళ్ళు ఫలాలు రప్పించాలని, ఫలింప చేయాలని దేవుడు కృషి చేస్తున్నాడు. ఆయన తన సేవకుల్ని మీ దగ్గరికి పంపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ సేవకులను మనము బాధ పెడుతున్నా, ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ దూషిస్తున్నా, కొడుతున్నా, ఆయన ప్రేమ మాత్రం ఎప్పటికైనా మారుతారు నా బిడ్డలు. ఎప్పటికైనా వీరికి మారు మనసు వస్తుంది. ఎప్పటికైనా వీరికి మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తారేమో. రండి, నా రెక్కల కిందకి రండి, నా రెక్కల కిందకి రండి అని ఆయన పిలుస్తూ ఉండగా, అలవాటు పడినటువంటి గొడిపిల్ల బాగా గమనించండి. అలవాటు పడి ఉంటాయి కొన్ని పిల్లలు. అమ్మ ఎన్నిసార్లు అని పిలుస్తుంటే అబ్బో వింటాయా, వీళ్ళు రావు అని అరుస్తాయి. అటేంటి గద్ద వచ్చినట్టు, లేకపోతే కాకి వచ్చినట్టు. అప్పుడు కొన్ని వచ్చి రెక్కల కింద దొరుకుతాయి, 1-2 మాత్రం రావు, వచ్చేస్తుంది. ఎన్నిసార్లు గద్దించి ఎన్నిసార్లు అలర్ట్ చేసినా కోడి, ఆ కొన్ని పిల్లలండి, మా అమ్మ ఉంది, మా అమ్మ లేకపోయినా నేను తిరగగలను, మా తల్లి లేకపోయినా నేను బతకగలను అనుకుని భలే తిరుగుతుంటాయమ్మా. ఒక్కసారిగా గద్దొచ్చి కాకొచ్చి తనుకొని పోతుంటాయి, కేవు 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 అని అరుస్తా వెళ్ళిపోద్ది. ఇంకా ఆడ ఏ చెట్టు మీదో ఏ కొండ మీదో ఆ గద్ద కాకి చంపుకొని తినేస్తుంది. మనమే దొరుకుతున్నాం. అపవాది ఎలా తిరుగుతున్నాడంట, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఏం చేస్తున్నాం? కోడి రెక్కల కింద, యేసయ్య రెక్కల కింద ఉండాల్సినటువంటి మనం ఆదివారాన 2 గంటలు ఉంటే చాలు ప్రభువా, మిగతా అంతా కూడా లోకంలో ఉంటాను ప్రభువా అని మనమే పులి నోట్లో తలబెట్టేస్తున్నాం. ప్రమాదాలు మనమే కొని తెచ్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇలా నువ్వు గద్దల బారిన, క్రూర మృగాల బారిన, తోడేళ్ళు బారిన నువ్వు పడుకుంటున్నట్లుగా ప్రభువారు ఎంత ప్రేమ కలిగి పిలుస్తున్నాడు. రండి, నా రెక్కల కింద సురక్షితంగా ఉండండి అని ఆయన పిలుస్తుండగా ఆ పిలుపుకు లోబడగలిగితే మనం ఫలాలు ఫలించగలం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ముందుకి వెళ్ళడానికి సమయం తక్కువ ఉంది కనుక నేను ముగించబోతున్నా. మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? అంజురపు చెట్టు వలి వేషధారులుగా మనం ఉన్నామా? తేడాగా ఉన్నామా? ఎన్ని మార్లు గద్దించినా లోబడకుండా ఉంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి, అది 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 మన కళ్ళ ముందర మెదలాల. అప్పుడే మన ఫలాలు ఫలిస్తాం. మన యేసయ్య ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం 100 ఏళ్ళు. ప్రేమ, దయ నిమిషము కాదు. ఇంగ్లీష్లో మామూలుగా అసలు భాషలో మనం చూస్తే రెప్పపాటున, క్షణమాత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసి తెరిసే అంతే ఆ ఒక్కరం సేపు ఆయన కోపం, ఆయన దయ మాత్రం ఆయుష్కాలం 100 ఏళ్ళండి. ప్రియమైన దేవుని బిడ్డ, అంత దయని మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? అంత ప్రేమను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుందాం? కాబట్టి జాగ్రత్త పడదాం. అంత ప్రేమ గల దేవుడు అని ఆయన పట్ల మనం అశ్రద్ధ వహిస్తే తనుకోబోయే వాళ్ళు తనకెళ్ళిపోతారు. జాగ్రత్త. అపవాది నోట పడిపోతాం. జాగ్రత్త. ఫలాలు ఫలించకపోతే ఏమంటాడు ఆయన? చూస్తారు మత్తయి సువార్త, అది అది చదువుకుని మనం ముగించుకుందాం. 3వ అధ్యాయం 7వ వచనం లాస్ట్లో నుంచి చదువుదాం. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనదలంచవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి వేరున, చెట్ల వేరున ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఏందమ్మా, లాస్ట్కి ఫలించకపోతే ఎక్కడ పడతాం? నరకాగ్నిలో పడిపోతాం. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు.
అది తప్పించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నీకోసం, నా కోసం, మన అందరి కోసం ఆయన కల్వరి శిలువలో మన పాపభారాలు మోసాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, తన రక్తం అంతా మన కోసం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, ఆయన ప్రేమ, ఆయన మన కోసం బలియాగమైనటువంటి ప్రాణదానం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అట్టి ప్రేమను మనం నిర్లక్ష్యం చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ నరక శిక్ష మనం తప్పించుకోవాలని మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలా. ఫలాలు లేకపోతే ఆయన చాలా నిరాశపడతాడు. ఆయన నిరాశకు మనం లోన్ చేయకూడదు. ఆయన సంతోషపెట్టే బిడలంగా మనం ఉండాలా. అంజూరపు చెట్టు వెంటనే శపితమైపోయింది. అంజూరపు చెట్టు తేడా చెట్టు కనుక అంజూరపు చెట్టు లేనిదాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ మోసం చేస్తుంది కనుక ఆ చెట్టు ఫలాలు భవిష్యత్తులో ఎవరు తిన్నా కూడా వారికి అది హాని చేస్తుంది కనుక యేసయ్య వెంటనే మానవాళిని దృష్టి పెట్టుకొని ఆ చెట్టుని శపించాడు. నువ్వు నేనంటే మనమంటే ఎంత ప్రేమ ఆయనకి. ప్రేమైన దేవుని బిడ్డ, ఆ చెట్టు వలె ఉంటున్నటువంటి మనలను ఎన్నో మార్లు చూస్తూ ఉన్నాడు ఫలాలు వస్తాయేమో అని. ఎన్ని తరుణాలు ఇస్తున్నాడు. ఫలిస్తారు కదా. ఫలించకపోతే లాస్ట్ పరిస్థితి నరక అగ్నికి గురైపోతాం. ప్రేమైన దేవుని బిడ్డ, చేతులారా మనమే నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఆయన వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. ఆయన పిలుస్తుండగా ఆయన రెక్కల కిందకి ఓపికగా వద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటకు సమ్మతించి మంచి పదార్థాలు భుజిద్దాం. మన పిల్లలు మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే తల్లిదండ్రులు, ప్రియమైన దేవుని బిడ్డలు, మీరు దేవుని మాట వినాలా. మీరు దేవుని మాట వింటుండగా పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరించి వాళ్ళు కూడా దేవుని మాట వింటారు. రాబోయే రోజుల్లో ఈ సంఘంలో నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు రావాలా? ఆమెం చెప్పండి అమ్మా. ఈ సంఘంలో నుంచి ఐపీఎస్ ఆఫీసర్లు రావాలా? ఈ సంఘంలో నుంచి పెద్ద ఆర్డీఓలు, ప్రియమైన దేవుని బిడ్డలరా, పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి బిడ్డలు రావాలా? అందరు ఉద్యోగాల కంటే పెద్ద ఉద్యోగం దేవుని పరిచర్య చేసేటువంటి పాస్టర్లు ఇప్పటికే చాలామంది ఉన్నారు ఈ సంఘం నుంచి. ఇంకా చాలామంది యేసు నామములో వచ్చుదురుగాక. ఆమేన్. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఫలించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. అయ్యా, నీ కృప నాకు అనుగ్రహించు ప్రభువా. కృప చూపుడు యందు నువ్వు ఆనందించే దేవుడు కనుక నాకు సహాయం చేయి ప్రభు అని ప్రభువుని అడుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలిస్తే అది నీకు లాభమే, యేసయ్యకు సంతోషం. నువ్వు ఫలించటం వల్ల నీ కుటుంబానికి సంతోషము, సంఘానికి సంతోషం, సమాజానికి కూడా సంతోషమే. ప్రభువా, నేను ఫలించడానికి సహాయం చేయి. వేషధారణ అనే పులిపిండి నాలోంచి తీసివేయి ప్రభువా. నన్ను వెచ్చగా మార్చు ప్రభువా అని ప్రభువును మనం అడుగుదాం. నేను, నా కుటుంబం ఫలించాలా, నా సంఘం అంతా కూడా ఫలించాలి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన చేద్దాం. చదువుకున్నటువంటి వాక్య భాగం కొరకు జెస్సీ జాన్సన్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. మా ప్రియ పరలోక తండ్రి, ప్రియమైన దేవ, ఉదయకాలం నుండి ఈ యొక్క రాత్రి సమయం వరకు మళ్ళీ కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా నీ యొక్క మందిరానికి తీసుకుని వచ్చి హోలీ వీక్లో మొదటి దినాన్ని యొక్క దాసుని నోట నా తండ్రి పులుపుండి వేషధారణ, నా తండ్రి వీటిని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుతున్నాం. నా తండ్రి, మేమందరం ఒకప్పుడు వీటిని కలిగి ఉన్నవారు. మా తండ్రి, మీ యొక్క వాక్యం ద్వారా, రక్షణ సువార్త ద్వారా మేము విని రక్షింపబడి ఉన్నాం. నా తండ్రి, అనేకులు వచ్చి ఉన్నారు బిడ్డలు. వీళ్ళు ఇంకా పులిపిండి జీవితం, వేషధారణ జీవితం కలిగి ఉన్నట్లయితే అటు బిడ్డలతో మీరు మాట్లాడండి, రక్షణ మారు మనసును దయచేయండి. అలాగే మా తండ్రి, బిడ్డలు ఎవరైతే ఇంకా
ఏ ఆపదలో ఉన్నారో, ఏ అక్కర్లు కలిగి ఉన్నారో, ఎటువంటి అస్వస్థతలో ఉన్నారో వారిని మీరు తాకండి, స్వస్థపరచండి. నా తండ్రి, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు దాసుని మీరు ఇంకా సిస్టర్ని కూడా తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి వారిద్దరు కుమార్తెని కూడా దీవించండి, చదువులు జ్ఞానం ఇవ్వండి, సంఘాన్ని అభివృద్ధి పరచమని నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామం పేరిట ప్రార్థిస్తూ అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రకటనలు ఉన్నాయి. సెక్రటరీ గారు పి.